మీరు చేసిన సీరియల్స్లలో నేను ఎక్కువగా చూసిందైతే నా పేరు మీనాక్షి. సో నిజంగా మీ యాక్టింగ్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది, మీ రోల్స్ కూడా ఇంకా బాగుంటాయి. సో మీరు ఈ సీరియల్స్లో సార్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ సీరియల్స్లో? యాక్చువల్గా నేను ఫస్ట్ బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే స్టేజ్ మీద. దానికన్నా ముందు నేను ఇంకా వెరీ ఎంగేజ్. నేను 8th క్లాస్ చదివేటప్పుడే నేను నాటకాలు వేసేవాడిని. నా పేరు మీనాక్షి చేసినప్పుడు నన్ను ఎంతమంది తిట్టారో తెలుసా మీకు? ఒకసారి అయితే యూట్యూబ్లో కామెంట్స్ చూశాను, 55 కామెంట్స్లో 52 మంది నన్నే తిట్టారు. ఈ ఫిలిమ్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు యాక్టింగ్ పక్కన పెడితే మీరు ప్రొడ్యూస్ కూడా చేశారు. అది అఫ్ కోర్స్ అది తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. 5 మూవీస్. తప్పని పరిస్థితి అంటే ఏంటి? అది మనం చేయకూడదు. సి వెన్ ఐఎమ్ బిజీ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దట్. ఈ సీరియల్స్ ఓకే సార్, సీరియల్స్లో ఎమోషనల్గా ఇచ్చేస్తున్నారు ఈ రోజే. సినిమాలో మూవీస్ అన్ని నెగిటివే. అవి చూస్తే నన్ను ఇంటర్వ్యూ కూడా చేయరు మీరు. ఎందుకు సార్? ఇప్పుడు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, రకరకాల జోన్లలో మీకు ఎలా ఏంటి ప్రతిదీ తెలుసు. సో ఈ రోజుల్లో కానీ ముందు రోజుల్లో కానీ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలంటే ఎలా రావాలి? నేను చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీకి రాగానే హీరో అయిపోదాం అనుకుంటారు ఫస్ట్. ఇప్పుడు అద్దంలో చూసుకున్న ప్రతి ఒక్కడు ఇలాగే కదా, ఇలా అనుకుంటూ ఉంటారు కదా, ఆడికాడు హీరోలా ఫీల్ అవుతారు. ఓకే, బట్ ఇక్కడ అందరూ హీరో మెటీరియల్ కాదు. మీరేంటనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఫీమేల్ వస్తే ఇండస్ట్రీకి ఎలా ఉంటుంది? ఎవరినైనా రమ్మంట, కానీ డూస్ అండ్ డోంట్స్ మీరే రాసుకోవాలి. అందరు తప్పేం కాదు ఇండస్ట్రీలో. అట్లానే శుద్ధి పూసలు కూడా ఏముండరు. మీరు ఏ పూసో మీరు తెలుసుకోవాలి ఫస్ట్, వెదర్ యూ కేమ్ విత్ ఎ షార్ట్ టర్మ్ గోల్ ఆర్ ఎ లాంగ్ టర్మ్ గోల్. చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదో చేసి వెళ్ళిపోతారు. సార్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ మీరు. సో సెన్సార్ బోర్డ్ మెంబర్ అని అంటే ఒక మూవీ ఎలా ఏంటి, అది ఏ కంటెంటా యూ కంటెంటా అని ఇలా డిస్కషన్స్ ఉంటాయి. సో ఎలా స్క్రీనింగ్ ఇస్తారు, ఏంటి ప్రాసెస్ ఏంటి? మాకేంటంటే సెన్సార్ బోర్డులో సెన్సార్ ఆఫీసర్తో పాటు 2 ఫిమేల్ 2 మేల్ 5 చూడాలి సినిమా. 5 5 కార్నర్లో కూర్చొని సినిమా చూస్తాం థియేటర్లో. ఒక్కొక్క కార్నర్లో ఎందుకు కూర్చోవాలి? ఇలా చాలా సీరియస్గా చూస్తుంటాం సినిమాని, జోక్ వచ్చినా నవ్వం. సరే, నాకు ఒక సెన్సార్ ఆఫీసర్ ఒక లేడీకి ఒక చిన్న డిస్కషన్ పడింది. ఒక డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ ఉందంటే, చాలే నీ భరతనాట్యం ఆపు అని ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని అంటది. అంటే ఆవిడంటది భరతనాట్యాన్ని కించపరిచాడు అక్కడ అని ఆవిడన్నది. మరీ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే అవి వితౌట్ యువర్ పర్మిషన్ వాళ్ళు వేరే అంటే ఏ సర్టిఫికెట్ ఇస్తాం వాటి. కొంతమంది ఏ సర్టిఫికెట్ కావాలని కోరుకుంటారు కూడా. ఎందుకని? ఒక్కసారి మీ లైఫ్లోకి వెళ్దాము. మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా మీరు లాస్ అయింది ఏమైనా ఉందా? మనుషుల్ని కావచ్చు, థింగ్స్ని కావచ్చు. చాలామంది మనుషుల్ని కోల్పోయాను నేను. అంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీ జర్నీలో సీరియల్స్ కానీ, షూట్స్, మిమిక్రీ కానీ, మీ మూవీస్ కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వల్ల స్టాప్ అవ్వడం కానీ, మీ హెల్త్ ఇష్యూ రావడం కానీ ఇలా ఏమైనా ఫేస్ చేస్తారా? ఈ పనిని నేను ఇష్టపడతా. ఓకే, నేను చేసే ఈ పనిని నేను ఎంత ఇష్టపడతానంటే నాకు అన్ని సెకండరీనే. నాకు ఈరోజు షూట్ ఉందంటే దానికోసం నా ప్రయారిటీలో ఏది ఉన్నా సరే ఐ గో షూట్ ఫస్ట్. మీరు నమ్మరు, నా పేరు మీనాక్షి చేసిన టైంలో లొకేషన్ అంతా ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాతో పాటు ఇఫ్ నేను హౌ ఐ ఫెల్ట్ అబౌట్ మై డాటర్, నా కూతురు గురించి ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది, ఒక భార్యతో భర్త చెప్పుకునే బాధ ఎలా ఉంటుంది. అరే, నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను, నేను నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను, అది నా కూతురు కదా. ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ఎమోషన్లో నా ట్రావెల్లో ఐ యూస్ టు క్రై మై సెల్ఫ్. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ఆయన లెజెండరీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన హోస్టింగ్ కానీ, ఆయన మిమిక్రీ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరందరూ చూస్తే కూడా గుర్తుపడతారు. సో యాక్టర్ లోహిత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్కారం. హాయ్.
ఎలా ఉన్నారు? బాగున్నాను కీర్తి. ఓకే. నిజంగా ఆ సీరియల్స్ అని, హోస్టింగ్ అని చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది మీది. అంటే లైక్ ఎలా ఎప్పుడూ కూడా మీ ఇన్స్టా పోస్టులు కానీ, మీ వర్కింగ్ కానీ, మీ ఎక్కడొక్కడ వస్తూ ఉంటాయి అప్డేట్స్. సో ఎలా ఉంది మీ బిజీ షెడ్యూల్? అంటే నాకు నేనుగా పెట్టుకున్న బిజీయే. అంటే ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ప్లస్ నాతో ఉన్నోళ్ళకి కూడా నేను ఖాళీగా ఉంచాను. అట్లా అయితేనే నాతో నడుస్తారు, లేకపోతే చాలా కష్టం. నాతో టైం పాస్ చేయాలి అంటే దొరకను నేను. ఐదర్ ఇట్ షుడ్ బి ప్లస్ ఫర్ దెమ్ అండ్ ప్లస్ ఫర్ మీ ఆల్సో. నేను వాళ్ళతో కలిసిన వాళ్ళు నాతో కలిసిన ఇద్దరికీ ఏదో ఉపయోగం ఉండాలి, మాట్లాడుకున్న ఉపయోగం ఉండాలి. అట్లనే ఫస్ట్ నుంచి నా ట్రావెల్ అంతా అట్లనే ఉంటుంది. ఓకే. సో అందుకనే ఐ ఎక్స్ప్లోర్ ది ప్లేసెస్ నెంబర్ 1. బిజీగా ఉన్నాను అంటే అది నాకు నేను పెట్టుకున్నదే. ద క్యాలెండర్ ఈజ్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీరు నన్ను ఒక గంట ముందు రమ్మన్నారు అనుకుందాం, సరే ఒక గంట లేట్ అన్నారు అనుకోండి, ఆ గంటలో నేను ఇంకో పని పెట్టేసుకుంటా. ఓకే. ఐ కీప్ దట్ వే. అంటే ఇలా మంచిగా ఫిక్సబుల్ ఉంటేనే కదా ముందరికి వెళ్ళగలుగుతాం. ఆఫ్ కోర్స్. అంతే అంటే ఒక పని మీద ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతామో, మనకు ఒకటే పని వచ్చు అనుకోండి, ఒకటే పని వస్తే పొరపాటున ఆ పనిలో మీరు ఆ పని లేదు అంటే మీరు ఖాళీ అయిపోయినట్టు లెక్క. అందుకని ఈ మల్టీ టాలెంటెడ్ అంతా క్రియేట్ చేసుకున్నారు అయితే. అసలు నేను అదే అంటున్నాను కదా, నేను ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఈరోజు నాకు పని లేదు అనే రోజు నాకు లేదు. అందుకనే నేను ఐఎమ్ హ్యాపీ దట్ వే. ఓకే. నిజంగా అసలు మీ నుంచి చాలా మోటివేషన్ తీసుకోవచ్చు అయితే. మోటివేషన్ అంటారా, రోబోట్ అంటారా, ఒక్కొక్కసారి నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇంత యాంత్రికంగా అంటే ఒక మెకానికల్గా కనపడతావు, మనిషిలాగా నేనన్నా మీకు యూ హ్యావ్ ఎ లీజర్ టైం. ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా దొరుకుతుంది. ఇప్పుడే మీరు లీజర్ టైం కోసం చూస్తే ఫ్యూచర్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇదంతా అదే నీకు ఏదో రోజున యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ బాడీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఏజ్. ఇవన్నీ మెల్లిమెల్లిగా వచ్చిన రోజున ఆ రోజున నా బ్రెయిన్ పని చేస్తుందేమో, నేను ఫిజికల్గా ఐ మే నాట్ బి యాక్టివ్. ఓకే. రైట్. అప్పుడు కూర్చొని చేయాలి కదా. అవును. ఓకే. మీరు చేసిన సీరియల్స్లలో నేను ఎక్కువగా చూసిందైతే నా పేరు మీనాక్షి. సో నిజంగా మీ యాక్టింగ్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది, మీ రోల్స్ కూడా ఇంకా బాగుంటాయి. సో మీరు ఈ సీరియల్స్లో సార్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈ సీరియల్స్లో? నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు దాకా 30,000 ఎపిసోడ్స్ ఫర్ టెలివిజన్. అంటే 30 డైలీ సీరియల్ 30 పైనే ఉన్నాయి. అవును. 34 ఏమో అకౌంట్ చూస్తే 34th సీరియల్ ఐ బిలీవ్. యాక్చువల్గా నేను ఫస్ట్ బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే స్టేజ్ మీద. దానికన్నా ముందు నేను ఇంకా వెరీ ఎంగేజ్. నేను 8th క్లాస్ చదివేటప్పుడే నేను నాటకాలు వేసేవాడిని. ఓకే. నాటకాలు వేయడం నేనే రాసుకుని, అంటే ముందేమో జంజాల్ గారు రాసిన ఏక్ దిన్ కా సుల్తాన్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇట్లాంటి కొన్ని నాటకాలు స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళం పిల్లలమే. నేనే నా తోటి గ్రూప్ అందరం కలిపి అరే నువ్వు ఇలా చేయి అంత బచ్చగాళ్ళమే నిక్కర్ల మీద వేసుకుని మేము అందరం, అంటే పెద్దవాళ్ళందరి ముందు ఏదో మనకు ఒక అకేషన్ లాగా సాయంత్రం అయిందంటే వాళ్ళకు ఇప్పుడంటే టీవీ ఉంది ఇది ఉంది కాబట్టి ఏదో ఇది. బట్ వెన్ వీఆర్ ఇన్ ద విలేజ్ అందరం పిల్లలందరం ఆ దగ్గర ఉండి ఏదన్నా ఒకటి చేస్తే అది ఎంటర్టైన్మెంట్ పెద్దవాళ్ళకి. అవును. అట్లా నేను నాటకాలు చదివి నాటకాలు వేస్తుండేవాడిని. సో అప్పుడు రిహార్సల్కి రమ్మంటే కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా. సో 10th క్లాస్కి వచ్చేటప్పటికే ఈడప్పుడు ఆడు రిహార్సల్కి ఆడు రమ్మంటే రాడు అని అన్ని క్యారెక్టర్స్ నేనే చేయడం మొదలెట్టా. ఆ డ్రామా ప్లే చేసే అన్ని క్యారెక్టర్స్ అంటే బహుపాత్రాభినయం కిందకి వస్తుంది. ఇది ఏకపాత్ర నుంచి మొదలై బహుపాత్ర, అన్ని క్యారెక్టర్స్ నేనే. అన్ని మేనేజ్ చేయడం అంటే కష్టమేమో. అప్పుడు ఏంటంటే దట్స్ హౌ ఐ యూస్ టు చేంజ్ మై వాయిస్. నాకు అంతకుముందే మిమిక్రీ అనేది నాకు లోపల ఉంది, కానీ ఆ దెబ్బకి మొత్తం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసింది. ప్రతి క్యారెక్టర్కి ఒక వాయిస్ చేంజ్ చేస్తూ నేనే చేయడం మొదలెట్టా. దట్స్ హౌ ఐ బికేమ్ ఎ ఫుల్ టైమ్ మిమిక్రీ ఆర్టిస్ట్. కానీ లోపల ఉన్నోడు మాత్రం యాక్టరే. సో తర్వాత ఇంకా ఇండస్ట్రీలో బాపు గారి పరిచయం, ఆ తర్వాత ఈ యాక్టింగ్ కోసం నాకు డి సురేష్ కుమార్ గారి పరిచయం. సో ఇట్లా వాళ్ళందరితో ట్రావెల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు లాంచ్ చేయడంతో ఇండస్ట్రీకి వచ్చారు. బట్ ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమానే.
ఆశల పల్లకి యాక్ట్ చేసాము. దాంట్లో హీరో నేనే, విలన్ నేనే. దానిలో కూడా మల్టీ టాలెంటెడ్. రెండు అంటే కొంచెం నెగిటివ్ షేడ్, పాజిటివ్ షేడ్ రెండు ఉంటుంది. ఓకే. సో ఒకే సినిమాలో అది ఇట్స్ నంది అవార్డ్ మూవీ. సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఐ వెంట్ ఫర్ మళ్ళీ జాబ్ చేయడం. జాబ్లో ఉన్న రోజులు సిన్సియర్గా జాబ్ చేసి ఒక 5 yearsలోనే ఐ బికేమ్ ది టాప్ మ్యాన్ ఇన్ ద సౌత్. కానీ మళ్ళీ నా లోపల ఉండేవాడు మాత్రం, అరే నువ్వేమనుకొని వచ్చావు, ఏం చేస్తున్నావు, యూ హ్యావ్ టు బి సంథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్. బట్ అవన్నీ వదిలేసి ఈ పనులన్నీ చేసుకుంటున్నావు అని అనిపించి మళ్ళీ ఒకరోజు ఐ డిసైడెడ్ టు క్విట్ ద జాబ్. అసలు నెలకి లకారంలో వచ్చే జాబ్ని వదిలేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. కానీ మళ్ళీ ఇమీడియట్ వర్కౌట్ అవ్వాల, కొంత టైం పట్టింది. బట్ నా ఫస్ట్ మనశ్శూడతర్మ అనే సీరియల్ చేశాను. దట్ వాజ్ అ బిగ్ హిట్. నాకు అనంతనాగ్ నా ఫాదర్ క్యారెక్టరు, రామప్రభ గారు నాకు నానమ్మ, అట్లా పెద్ద క్యాస్టింగ్ ఉండేది దాంట్లో. సో ఆ క్యాస్టింగ్ అక్కడ ఆ సీరియల్ హిట్తో ఇంకా ఐ నెవర్ లుక్ బ్యాక్. ఇంకా కంటిన్యూ ఒకేసారి 4 సీరియల్ ఎయిర్లో ఉన్నాయి. ఆకాశగంగా, పుత్తడి బొమ్మ, కుంకుమ రేఖ, ఇట్లా టకాటక్ వచ్చేసినాయి. అప్పుడు సీరియల్స్లో బిజీ అయిపోయినా. బట్ సినిమాలు కూడా వచ్చినాయి మధ్యలో. ఇప్పుడు స్నేహగీతం అని ఒక సినిమా చేశాను. స్నేహగీతం వాజ్ అ వెరీ బిగ్ హిట్. లైక్ ఇప్పుడు ఆ సినిమాలో అట్లూరి వెంకీ ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు కదా, అట్లూరి వెంకీ ఈజ్ వన్ ఆఫ్ ది హీరో. తర్వాత చైతన్య ఈజ్ వన్ ఆఫ్ ది హీరో, సందీప్ కిషన్ వాజ్ వన్ ఆఫ్ ది హీరో. ముగ్గురు లాంచింగ్ హీరోస్ దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో అందరికన్నా ఎక్కువ పేరు నాకే వచ్చింది. అసలు ఆ సినిమాలో రిలీజ్ అయిన కొత్తలో ఒక సెన్సిబుల్ విలన్ అంటే నెగిటివ్ రోల్లో చూడడానికి పాజిటివ్ కనపడతారు, బట్ అండర్ కరెంట్ ఆడి లోపల క్రియల్ లోడ్ ఉంటాడు కదా, అట్లాంటి విలనిజం చేసే ఒక సెన్సిబుల్ విలన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికాడని కామెంట్స్ రాశారు. రివ్యూస్ వస్తాయి కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు రివ్యూస్ ఇస్తారు కదా, ఆ రివ్యూస్లో అట్లాంటి రివ్యూస్ వచ్చినాయి. బట్ ఐ కుడెంట్ ఎన్కాష్. నేను దాన్ని నేను మళ్ళీ తీసుకోలేకపోయినా. అంటే నా ఇదేంటంటే ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నేను ఐ డోంట్ గో ఫర్ ఆపర్చునిటీస్. నాకు వస్తే చేస్తా తప్ప నేను దాని వెనకాల వెళ్ళను. నేను ఎవరిని అడగను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏ ఆఫీస్కి వెళ్ళను, నేను ఫోటోలు పంపించను. ఇఫ్ యు నో మీ, ఐఎమ్ ఎ టాలెంటెడ్ యాక్టర్. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఎ టాలెంటెడ్ యాక్టర్. నాకు నమ్మకం ఏంటంటే ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతానంటేనే మీరు తీసుకుంటారు, లేకపోతే బెటర్ కదా. వై సంబడి రికమెండ్స్, అరే ఇతను లోహిత్ అని నాకు పరిచయం అండి, మీ ఈ క్యారెక్టర్లో పెట్టుకోండి అంటే ఇట్స్ మిస్ కాస్టింగ్ అవుతుంది కదా. సూటబుల్ అవునప్పుడు ఎలా పెడతారు మీరు? అట్లనే నేను కూడా అంతే, వచ్చిందా చేస్తా, లేదంటే నా పని నేను. అట్లా తయారైపోయినా. ఓకే. ఈ ఫిలిమ్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు యాక్టింగ్ పక్కన పెడితే మీరు ప్రొడ్యూస్ కూడా చేశారు. అది అఫ్ కోర్స్ అది తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. 5 movies. తప్పని పరిస్థితి అంటే ఏంటి? అది మనం చేయకూడదు. సి వెన్ ఐఎమ్ బిజీ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దాట్. నేను యాక్టర్గా ఉన్నప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తే సడన్గా అందరు నన్ను ఎలా చూస్తారు, ప్రొడ్యూసర్ గారు అంటారు కదా. ఇన్ని రోజులు మనం యాక్టర్గా ఉండి ఆర్టిస్ట్ అన్నప్పుడు మన చూసే యాంగిల్ వేరు. ప్రొడ్యూసర్ అనేటప్పటికీ అప్పుడు ఏమైపోయింది, సడన్గా నాకెవరన్నా క్యారెక్టర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు, అరే ఆయన ప్రొడ్యూసర్, ఆయనకి ఇంత చిన్న క్యారెక్టర్ ఏమి ఇస్తాం, లేదా ఆయన ప్రొడ్యూసర్ ఈ క్యారెక్టర్ చేస్తాడో చేయడో, అట్లా నాకు మైనస్ అయింది. నేను అందుకే అంటున్నా ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ. బట్ నేను చేసినవి ఇప్పుడు లాస్ట్ మూవీ వాజ్ అక్షరం. నాకు తెలుసు అక్షరం అంటే ఈ సొసైటీని చేంజ్ చేయాలి అంటే సినిమాని నేను బలంగా నమ్ముతా. సినిమా అనేది ఇట్స్ అన్ ఎఫెక్టివ్ మీడియం. సొసైటీలో మార్పు తీసుకురావాలన్నా, ఏదన్నా ఒక మంచిని బలంగా చెప్పాలన్నా సినిమా ద్వారానే చెప్పగలుగుతాం. దట్ ఎఫెక్టివ్ ఇస్ సినిమా. అది మిస్ అయిపోతున్నాము. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, ఎట్లన్నా మారితే బాగుండు, దీన్ని ఎవరైనా చేస్తే బాగుండు. అట్లా నా ఫ్రెండ్ జాకీ, తన డైరెక్టరు, తన స్టోరీస్ బాగా చేస్తాడు. సో ఇద్దరం లొకేషన్లో గ్యాప్లో కూర్చున్నప్పుడు, అన్న ఏందన్నా ఇది ఎట్లా అది ఎట్లా అన్నప్పుడు, సరే వై కాంట్ వి ట్రై, మనమే ట్రై చేద్దాం, నీకు ఒక లాంచింగ్ లాగా ఉంటుంది నువ్వు డైరెక్టర్గా, సో లెట్ మీ డూ ఎ ట్రయల్, ఇలా చేద్దాం అనుకుని అక్షరం చేసాం. సో అంతకు ముందు చేసింది తెలుగు అబ్బాయి వాజ్ వన్ ఆఫ్ ది మూవీ. దాంట్లో అఫ్కోర్స్ నేను చేసిన ప్రతి సినిమాలో
నేను నా క్యారెక్టర్ ఉండేలా చూసుకున్నా, దాంట్లో డిఫరెంట్ రోల్ ప్లే చేసేలా చూసి. తెలుగు అబ్బాయిలో అయితే డైలాగ్ ఏమి ఉండదు, ఓన్లీ యాక్షన్తో చేసే విలని. తనిష్ హీరో, నేను విలన్. దాని తర్వాత అగ్నిసాక్షిగా పెళ్ళాడండి నేను వస్తే, దాంట్లోనేమో కంప్లీట్ కామెడీ క్యారెక్టర్. నాకు యాక్చువల్గా కామెడీ ఇష్టం, బట్ సీరియల్స్లో నన్ను ఎమోషనల్ క్యారెక్టర్లో చూసి చూసి అందరూ ఎమోషన్ క్యారెక్టర్ అయితే ఇతను బాగా చేస్తాడని ఫిక్స్ అయ్యారు. బట్ కామెడీ టైమింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, అంటే నాన్ సింక్లో వెళ్తున్నారు అయితే అని కాదు, బట్ యాక్టర్గా ఇట్స్ అన్ అన్నీ చేయాలి సీరియల్స్. ఓకే సార్, సీరియల్స్లో ఎమోషనల్గా ఇచ్చేస్తున్నారు ఈ రోల్సే. సినిమాలో మూవీస్ అన్ని నెగిటివే, విలన్ అదే అన్నిట్లో విలనే. ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి చూస్తే నన్ను ఇంటర్వ్యూ కూడా చేయరు మీరు. ఎందుకు? అంత దుర్మార్గుడిలాగా ఉంటా. క్యారెక్టరే అది కాదు మరి అట్లా అంటే నా పేరు మీనాక్షి చేసినప్పుడు నన్ను ఎంతమంది తిట్టారో తెలుసా మీకు? ఒకసారి అయితే ఓ యూట్యూబ్లో కామెంట్స్ చూశాను, 55 కామెంట్స్లో 52 మంది నన్నే తిట్టారు. నేను డైరెక్టర్ దగ్గరికి పోయి ఏంటి సార్ ఇది అంటే, నువ్వు సక్సెస్ అయిపోయావు అన్నాడు ఆయన. అవును, అది నిజంగా. మరి ఇంత అన్యాయంగా తిడుతున్నారు ఏంటి సార్ వాళ్ళు? నిజంగా సార్ హైలైట్. ఈ కామెంట్స్ చూసుకొని నిజంగా క్యారెక్టర్ ఎందుకు వచ్చింది మనకి, ఒక విలన్ క్యారెక్టర్, ఒక యాంటీ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అనుకుంటారా? లేదు, అలా ఎప్పుడు అనుకోరు? సమ్ టైమ్ వి ఎంజాయ్. ఎప్పుడైతే ఆడియన్ తను 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 ఒక స్క్రీన్ ప్లే రాసుకుంటాడు, మన క్యారెక్టర్కి సంబంధించి తనకు కొన్ని ఊహలు ఉంటాయి, వాటికి విరుద్ధంగా వెళ్ళినప్పుడల్లా వాటికి కోపం వస్తుంది. అవును, అప్పుడే ఆ కామెంట్ చేస్తాడు. లేకపోతే చూడడం, దాన్ని మళ్ళీ ఇచ్చేసి ఒక కామెంట్ చేయాలంటే వాళ్ళు మన మీద టైం స్పెండ్ చేసినట్టే కదా. రియలే. సో దట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్. ఆ ఒక్కదానికే చాలా నెగిటివ్ కామెంట్స్ ఉండే, అంటే తిట్టిన కామెంట్స్, అరే ఏంద్రా ఇది, నీకు బుద్ధి ఉందా, నీకు ఇట్లా ఉండేవి. బట్ అట్లా అదర్వైజ్ నాకు నెగిటివ్ కామెంట్స్ ఉండవు నాకు. ఓకే, ఇప్పుడు దాకా మీ జర్నీలో సీరియల్స్ కానీ, షూట్స్, మిమిక్రీ కానీ, మీ మూవీస్ కానీ, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వల్ల స్టాప్ అవ్వడం కానీ, మీ హెల్త్ ఇష్యూ రావడం కానీ, ఇలా ఏమైనా ఫేస్ చేస్తారా? ఈ పనిని నేను ఇష్టపడతా. ఓకే, నేను చేసే ఈ పనిని నేను ఎంత ఇష్టపడతానంటే, నాకు అన్నీ సెకండరీనే. నాకు ఈరోజు షూట్ ఉందంటే దానికోసం నా ప్రయారిటీలో ఏది ఉన్నా సరే ఐ గో షూట్ ఫస్ట్. నాకు షూటింగ్ అన్నా డబ్బింగ్ ఉన్నా అదే నా ప్రయారిటీ, మిగతాయే సెకండరీ. నేను ఏదున్నా దాని తర్వాత పుష్ చేస్తా. ఇప్పుడు నేను ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా నన్ను ఎవరైనా కలవాలనుకుంటారు, ఏదో మీటింగ్ ఉందనుకోండి, నేను లొకేషన్కే రమ్మంటా, అది కూడా షార్ట్ గ్యాప్లో వచ్చి మాట్లాడతా. ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమైపోతుందంటే, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది, ట్రావెల్ అనేది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. అవును. ఇప్పుడు నన్ను ఏదన్నా ఎమోషనల్ అంటే నేను గ్లిజరిన్ యూజ్ చేయను, జస్ట్ స్విచ్ ఆనే. నా ఆపోజిట్ వాళ్ళే షాక్ అవ్వాలి. చాలామంది గ్లిజరిన్ పెట్టుకొని ఇలా చేసి బోల్డ్ అని చేస్తారు. ఐ డోంట్ డూ దాట్. ఎలా వస్తుంది అంటే మీరు ఫీల్ అవ్వాలి కదా. నాకు అదే ఎలా ఫీల్ అవుతారు? నేను ఇఫ్ యూ గివ్ ది సీన్ కంటెంట్ని బట్టి వెళ్ళిపోతాను నేను. మీరు నమ్మరు, నా పేరు మీనాక్షి చేసిన టైంలో లొకేషన్ అంతా ఏడ్చిన రోజులు ఉన్నాయి నాతో పాటు. ఇఫ్ నేను హౌ ఐ ఫెల్ట్ అబౌట్ మై డాటర్, నా కూతురు గురించి ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది, ఒక భార్యతో భర్త చెప్పుకునే బాధ ఎలా ఉంటుంది. అరే నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను, నేను నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను, అది నా కూతురు కదా. ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ఎమోషన్లో, నా ట్రావెల్లో ఐ యూస్ టు క్రై మై సెల్ఫ్. గ్రేట్ అసలు మీరు నిజంగా. అందుకని ఇన్స్టెంట్ వచ్చేస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ వరకు చేయగలుగుతాం సార్ నిజంగా, గ్లిజరిన్ లేకుండా. అంటే యాక్టింగ్ చేయొచ్చు చెప్తున్నా కదా. ఇఫ్ యూ ఇమాజిన్, ఏదన్నా నాకు ఒక్కటేసారి చెప్పాలి, నేను ఆలోచించేది ఏంటి, మీరు ఆలోచిస్తుంది ఏంటి, నేను నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను. ఇట్ షుడ్ కమ్, అదర్వైజ్ యూఆర్ నాట్ అన్ యాక్టర్. బయటికి పడేయాలా, బయటికి పడేస్తా. దట్స్ వాట్ మహానటి అయితే రాదు కదా. ఏదంటే అదే
మహానటి See, ఒక కంట్లో నీళ్ళు తెచ్చుకో. దట్స్ ఆల్ ఓకే. హైలైట్ చేయాలంటే దేన్నైనా హైలైట్ చేయొచ్చు, అవును. అది కాదు నేను అనేది. ఏంటంటే మనం ఎలా ఫీల్ అయితే దట్ ఈస్ ద రియాక్షన్, దట్ వేర్ ఈస్ ద యాక్టర్. అవును, కానీ అలా ఫీల్ తెచ్చుకోవడం చాలా టాస్క్ దట్ నేనేమన్నా దట్ ఈస్ ఇన్స్టెంట్ అంటా నేను. ఓకే. ఎందుకంటే నేను దిస్ ఈజ్ మై ప్రొఫెషన్, ఐఎమ్ పెయిడ్ ఫర్ దిస్, ఐఎమ్ బౌండ్ టు డూ లైక్ దిస్. నేను ఫీల్ అయితే కదా మీరు ఫీల్ అవుతారు. అవును. నేను ఫీల్ అవ్వకపోతే మీరు ఎందుకు ఫీల్ అవుతారు? నేను ఏడిపోయి యాక్టింగ్ అని నేను అని ఇటంటే అది యాక్టింగా? కెమెరా ఇక్కడ ఉంటే అలా చేసిన వాళ్ళని చూసుంటారుగా. నవ్వుకుంటా, నేనేం అనుకోను. ఇట్స్ లక్ అంతే. కొంతమందికి వాళ్ళ అదృష్టం ఓవర్ నైట్ పెద్ద పేరు వచ్చేస్తుంది, కొంతమందికి లేట్ అవ్వచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను ఒకటే ఏమనుకుంటానంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కంటిన్యూటీ ఉన్న ఆర్టిస్ట్లో కొంతమందిలో నేను ఒకడిని. దర్ ఇస్ నో గ్యాప్ ఫర్ మీ. గ్యాప్ అంటే నాకు నేను తీసుకుంటేనే గ్యాప్, ఓకే. అదర్వైజ్ దర్ ఇస్ నో గ్యాప్. అది కూడా షూట్ లేకపోతేనే తీసుకోవాల్సి వస్తుందా? అంతే కదా. ఇప్పుడు ఐఎమ్ ఫిక్స్డ్. లైక్ ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఈరోజు నేను మీకు టైం ఇచ్చి ఉన్నా, టుమారో ఐ హ్యావ్ ఓన్ ఫర్ మై సెల్ఫ్. నేను ఎవరికి డేట్ ఇవ్వలేదు. బట్ అగైన్ 5th and 6th ఐ హ్యావ్ సమ్ ఫిలిం షూట్. దెన్ ఫ్రమ్ 7th onwards అగైన్ అప్ టు 16th ఐ హ్యావ్ ఎ కంటిన్యూ షెడ్యూల్. ఓకే. ఈ మధ్యలో ఎవరన్నా నన్ను ఫంక్షన్కి పిలిచినా నేను వెళ్ళలేను. చాలామంది మా ఇంట్లో కూడా, మా ఈవెన్ రిలేటివ్స్లో కూడా నాకు చెప్పడం మానేశారు. నా వైఫ్కి చెప్తారు. ఎందుకంటే ఒకటి నాకు గుర్తుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓన్లీ షూటింగ్ డేట్స్ గుర్తుంటాయి, నాకు డే కూడా తెలియదు. ఈరోజు మీరు ఏం వారం అని అడిగితే నేను చెప్పలేను. నాకు వారాలతో పని లేదు. సిన్స్ నాకు సండే, మండే, ట్యూస్డే నథింగ్ డూయింగ్. ఏ రోజు ఎక్కడ ఉన్నాను, మై క్యాలెండర్ ఈజ్ ఓన్లీ ఐ గో విత్ ద డేట్స్. 3వ తారీఖు ఎక్కడ ఉన్నా, 4వ తారీఖు ఎక్కడ ఉన్నా, 5వ తారీఖు ఎక్కడ ఉన్నా, దట్స్ ఇట్. ఓకే. ఏ డేలు ఏంటి అనేది అస్సలు లేదు. నాకు అనవసరం. ఓకే. అంటే ఇంత పీస్ఫుల్గా ఇంత జర్నీని స్టార్ట్ చేయాలంటే కూడా ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీ లైఫ్లో ఏమంటారు, మోటివేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు చాలామంది షెడ్యూల్ పెట్టుకుంటారు. నేను ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తా. ఐ స్టార్ట్ మై డే లాట్ ఆఫ్ ఫన్. నేను ఉంటేనే నా చుట్టుపక్కల వాతావరణం ఫన్గా ఉండాలి, అందరూ బాగుండాలి, ఎంజాయ్ చేయాలి. సోది, డిప్రెషన్ మాటలు ఏమండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జాయ్. మన దగ్గర బాగా డబ్బు ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, లేనప్పుడు డిప్రెషన్ అనుకుంటాం మనం. అయ్యో ఈరోజు ఏం లేదని. అసలు మీ కడుపుకి ఎంత కావాలి తినడానికి? ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫుడ్, గుళ్ళో పెట్టే చిప్పెడంత ప్రసాదం చాలు మీకు. అది 1 day చాలు. 1 డేకి చాలు అది. ఓకే. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఈజ్ ఎక్స్ట్రా. నాకు టీ కాఫీ అలవాట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ హ్యాబిట్స్. ఓకే. అండ్ ఐ డోంట్ హ్యావ్, నాకు ఈ టైంకి ఇది కావాలని లేదు. బట్ యా, ఐల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐల్ హ్యావ్ లంచ్, ఐల్ హ్యావ్ స్నాక్స్. ఈవినింగ్ టైంలో కొంచెం ఏదో మామూలుగా లైట్ ఫుడ్ తీసుకుంటా. నో డిన్నర్. మీరు నన్ను డిన్నర్కి పిలిచారనుకోండి, ఆ రోజు నాకు అది ఎక్స్ట్రా కింద కౌంట్. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న రాత్రి ఇంత ఎక్కువ తిన్నాను కాబట్టి మనం ఈరోజు దాన్ని అంతా ఖర్చు పెట్టాలి. డబ్బు అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఏ రోజు ఆ రోజు మీరు ఖర్చు పెట్టకపోతే ఇట్ విల్ బీ ఇన్ టు బ్యాంకింగ్. సార్, ఇప్పుడు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, రకరకాల జోన్లలో మీకు ఎలా ఏంటి ప్రతిదీ తెలుసు. సో ఈ రోజుల్లో కానీ ముందు రోజుల్లో కానీ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలంటే ఎలా రావాలి? నేను చాలామంది ఏమనుకుంటారంటే ఇండస్ట్రీకి రాగానే హీరో అయిపోదాం అనుకుంటారు ఫస్ట్. ఇప్పుడు అద్దంలో చూసుకున్న ప్రతి ఒక్కడు ఇలాగే కదా, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఆడికాడు హీరోలా ఫీల్ అవుతారు. ఓకే. బట్ ఇక్కడ అందరూ హీరో మెటీరియల్ కాదు. మీరేంటనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు ఎలా ఉన్నారు, మీ హైట్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీకు ఏమొచ్చు, యాక్టింగ్ ఎక్కడన్నా ట్రైనింగ్ చేశారా, ఎవరన్నా ఒక గురువు దగ్గర శిక్షణ చేశారా, ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యి వచ్చారు. నా దగ్గరకు చాలామంది వస్తారు, నేను అడుగుతా, ఫస్ట్ క్వశ్చనే అడుగుతా, ఏ క్యారెక్టర్ మీరు బాగా చేస్తారు, ఏది ఇచ్చినా చేస్తా సార్ అంటాడు. అంటే నీకు నువ్వే నవరస నటనా సార్వభౌమ అని ఫిక్స్ అయిపోయావా?
అది కాదు కదా. వాట్ గుడ్ ఆర్ యూ? ఆర్ గుడ్ ఇన్ కామెడీ, గుడ్ ఇన్ సీరియస్, గుడ్ ఇన్ విలనీ, లేకపోతే ఏది దేంట్లో ఈ నవరసాల్లో దేంట్లో మీరు చాలా అద్భుతంగా చేయగలరు అనేది మీరు ప్రిపేర్ అయితే మీకున్న మేక్ ఓవర్. సెకండ్ కమ్స్ మేక్ ఓవర్. ఫస్ట్ ఈజ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. దెన్ మీ బాడీ, మీ షేపు, మీ లుక్. కెమెరా మెయిన్ ఇదే కదా. కెమెరాలో మీరు ఎలా కనపడితే అది అలా చూపిస్తుంది. అవును. చాలా మామూలుగా ఉండి నేను విలన్ చేస్తా అంటే ఆ లుక్ ఉండాలి కదా. దానికోసం కొంత ప్రిపేర్ అవ్వాలి కదా. గడ్డం పెంచి ఒక రఫ్ లుక్ తెచ్చుకుని లేకపోతే ఒక మీసం పెట్టో ఏదో చేస్తే మాకు ఓహో ఈడు కొంచెం విలన్లా ఉన్నాడు, ఈయన విలన్, హీరోని కొడితే పర్లేదు అని అనుకుంటాం. సాదా సీదాగా ఉండి నేను విలన్ చేస్తా, సాదా సీదాగా ఉండి ఇప్పుడు నేనే ఉన్నా. నన్ను ఇప్పుడు ఫాదర్ రోల్లో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అండ్ మీరు చూడడానికి ఇంకా యంగ్గా ఉన్నారు కదా అండి. సార్ నన్ను ఏం చేయమంటారు? నేను నన్ను పాతవి చూడొచ్చు కదా. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఉన్నా కదా. సిన్స్ ఐఎమ్ మెయింటైనింగ్ దట్ వే, ఇట్ డజంట్ మీన్. కానీ లుక్ వైజ్ లేనప్పుడు రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు హీరోయిన్స్కి ఫాదర్గా అట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకు మధ్యలో అందుకనే కొంత గ్యాప్ కూడా తీసుకోవాల్సి వచ్చింది నేను ట్రాన్స్ఫర్మేషన్కి. ఒక హీరో లీడ్లో చేసిన వాడిని మళ్ళీ ఒక ఫాదర్ రోల్లోకి రావడానికి నా పేరు మీనాక్షి నుంచే యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే. అంతకుముందు అసలు ఛాన్సే లేదు. అరే ఈ హీరోకి ఎక్కువ, తండ్రి పాత్రకి తక్కువ, ఇట్లా అయిపోయింది మన డిస్కషన్. అవునవును, ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎందుకంటే పక్క నిలబెడితే సేమ్ కనపడతాం కదా, ఎలా యాక్సెప్ట్ అవుతుంది? సో అట్లా ప్రిపేర్ అయ్యి రమ్మంటాను నేను ఫస్ట్. ప్రిపేర్ అయ్యి వస్తే ప్లస్ చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడికి రాగానే డబ్బు ఇచ్చేస్తాం, బాగా కోట్లు సంపాదించవచ్చు అనుకుంటారు. దిస్ ఈజ్ ఎ ప్యాషన్ ఇండస్ట్రీ. దీన్నే మీరు ఒక ప్రొఫెషన్ లాగా టేకప్ చేస్తే టైం పడుతుంది. మీ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఒకసారి పని ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. ఆ గ్యాప్ని ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? నేను అందుకే అంట దానికోసం మీకు ఎడ్యుకేషన్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఫుల్ టైం దీని మీద ఆధారపడరు. ఇంకోటి చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఇంకో పని చేయొచ్చు. నేను మా ఆర్టిస్టులందరినీ నేను 90% మోటివేట్ చేస్తా. వాట్ ఈస్ ద సెకండ్ ఇన్కమ్ యూ హ్యావ్? రెండో ఇన్కమ్ ఏం సంపాదిస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈరోజు నాకు ఎందుకు నేను హ్యాపీగా ఉన్నా అంటే, నాకు షూట్ లేకపోతే నేను యాంకరింగ్ వెళ్తా, లేదంటే ఇంకెక్కడ దగ్గర సెలబ్రిటీగా వెళ్తా, లేదనుకోండి స్టేజ్ మీద స్టాండప్ కామెడియన్గా వెళ్తా, లేదనుకోండి ఇంకొక నాకు ఒక 5 రకాలు నేను సంపాదిస్తా. కాబట్టి నా మెయింటెనెన్స్ ఇట్లా ఉంటుంది. లేకపోతే ఓన్లీ షూటింగ్ మీద అనుకోండి, గ్యాప్ వస్తే ఏం చేయాలి ఆ రోజు? అంతే, ఖాళీ ఉండడం తప్ప ఏం లేదు. ఐడల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అని. ఖాళీగా ఉంటే మీకు ఏమవుతుంది? ఇంకో ఖాళీగా ఉండని ఎతుకుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి టైంపాస్ పనులు మొదలెడతారు. టైంపాస్ పనులు అంటే మీరు ఆడొచ్చు, లేదా ఇదొకటి చేయొచ్చు, అనవసరమైన అలవాట్లు చేయొచ్చు, లేదా అనవసరమైన సొసైటీ డిస్కషన్లు చేస్తారు కొంతమంది. ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు చేసే పని ఫస్ట్ మా ఇండస్ట్రీ గ్యాసిప్లే. ఎవరెవరితో ఉన్నారు, ఎవరెవరితో లేచిపోయారు, ఎవరెవరితో లేచిపోబోతున్నారు, ఎవరి కాపురాలు బాగున్నాయి, ఎవరిని ఎలా విడగొట్టాలి, ఇట్లాంటివే. ఓకే, మీకు ఎందుకు రావన్నీ? వై యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు సంబడీస్ పర్సనల్ లైఫ్? ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ స్పేస్, రైట్? నాతో ఇప్పుడు ఇండస్ట్రీలో నాతో పాటు ఇప్పటి వరకు యాక్ట్ చేసిన ఫిమేల్స్లో మీరు చూస్తే ఒక 50 మంది హీరోయిన్స్గా నాతో పాటు యాక్ట్ చేశారు. యూ కెనాట్ కనెక్ట్ ఎనీబడి విత్ మీ. నాకు ఎవరితో లింకులు పెట్టలేరు మీరు. బట్ నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటా, అందరితో బాగుంటా, అందరితో క్లోజ్గా ఉంటా. వాళ్ళు అంతే క్లోజ్గా ఉంటారు. బట్ ఐ హ్యావ్ మై లిమిటేషన్స్, రైట్? నేను ఎంతవరకు వాళ్ళతో ఉండాలి? దే ఆర్ మై కో ఆర్టిస్ట్. ఐ షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు నా ఇండస్ట్రీలో నాతో పాటు పనిచేయడానికి వచ్చిన ఒక కో ఆర్టిస్ట్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇంకో రకంగా వాళ్ళని చూస్తే తప్పు కదా. అలాంటి తప్పుడు ఆలోచనలతో కూడా రావద్దంట నేను ఇండస్ట్రీకి. ఏదో చేసేద్దాం, యూ కాంట్ డూ ఎనీథింగ్. బస్ మీ ప్రతి ఇది కెమెరా చెప్పేస్తుంది. మీ లుక్ ఏంది, మీ ఇదేంది, హౌ జెన్యున్ యు ఆర్, కెమెరా ఈజ్ గోయింగ్ టు టాక్. దీని ద్వారా మేము వెళ్ళిపోతాం బయటికి. ఓకే, ఇప్పుడు దాకా మేల్ వస్తే ఒక హీరో లెక్క ఫీల్ అయ్యి ఇది చెప్పారు. ఫీమేల్ వస్తే ఇండస్ట్రీకి ఎలా ఉంటుంది? వెరీ హ్యాపీ. ఎవరినైనా రమ్మంట. కానీ మీరు మీ హద్దుల్లో మీరు ఉండాలి.
డూస్ అండ్ డోంట్స్ మీరే రాసుకోవాలి. వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్. అందరు తప్పేం కాదు ఇండస్ట్రీలో. అట్లానే శుద్ధి పూసలు కూడా ఏముండరు. మీరు ఏ పూసో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, వెదర్ యూ కేమ్ విత్ ఎ షార్ట్ టర్మ్ గోల్ ఆర్ ఎ లాంగ్ టర్మ్ గోల్. చాలామంది ఏంటంటే ఇమ్మీడియట్లో వచ్చి ఒక ఫేమ్ తీసుకొని టప్ అని వాళ్ళు ఏదో చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గోల్ వేరు. బట్ ఇక్కడ ఒక కళామ తల్లి సేవ కోసం వచ్చినప్పుడు దట్ గోల్ ఈజ్ డిఫరెంట్. నేను అందుకే అంట, ఇప్పుడు టు లుక్ గ్లామర్ యూ హ్యావ్ మెనీ ఫెసిలిటీస్ నౌ. అందంగా కనపడడానికి, అందంగా చూపించడానికి బోల్డ్ అని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేకప్తో మేకోవర్ చేస్తాము, తర్వాత మొత్తము లిఫ్టింగ్ చేస్తాము, హెయిర్ స్టైల్స్ చేస్తాము. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే కనుబొమ్మలు అతికిస్తాము, లైనర్స్ పెడతాము, ఇవి చేస్తాం. మొత్తం మేకప్ అయితే అసలు ఫస్ట్ వచ్చిన ఆమెకి తర్వాత రెడీ అయిన ఆమెకి గుర్తు కూడా పట్టలేము మేము. ఎందుకు అప్పుడప్పుడు నాతోనే జరుగుతుంది. నాకు ఆర్టిస్ట్నే గుర్తుపట్టాను నేను మేకప్ లేకపోతే. అంటే అంత బాగా తయారవుతారు మేకప్ తర్వాత. దట్స్ గుడ్. కొంతమంది న్యాచురల్గా ఉంటారు, వాళ్ళు పెద్ద తయారవకపోయినా కూడా సేమ్ ఉంటారు. సో దట్స్ ఈజీ ఐడెంటిఫికేషన్. బట్ మేల్ అయినా ఫిమేల్ అయినా ఇండస్ట్రీకి ఒక మంచి ఉద్దేశంతోనే రావాలి. ఐ షుడ్ గెట్ నేమ్, ఐ షుడ్ గెట్ ఫేమ్, దెన్ లాంగ్ టర్మ్ ఉంటారు. యూ విల్ బి పెయిడ్ ఆల్సో ఇన్ దాట్ వే. ఓకే, ఇప్పుడు నాకు పాపే మా జీవన్ జ్యోతిలో నా మదర్ క్యారెక్టర్ చేస్తుంది ప్రీతి నిగమ్ గారు. ప్రీతి నిగమ్ మీరు చూస్తే షీ వాజ్ మై సిస్టర్ ఇన్ రుద్రవీణ సీరియల్. షీ వాజ్ మై సిస్టర్ రోల్ షీ ప్లేడ్. దీంట్లో మదర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ మీరు చూస్తే లాంగ్టివిటీ ఇన్ని సంవత్సరాల నుంచి తనకు కూడా ఎక్కడ గ్యాప్ లేదు. షీ పర్ఫార్మర్. నేను అదే అంట, మీరు ఆర్టిస్ట్గా పర్ఫార్మర్గా ఉంటే మీకు గ్యాప్ ఉండదు, మిమ్మల్ని కోరుకుంటారు, ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు, అరే మేము బాగా చేస్తుంది. సో అందుకని ఒక మంచి ఉద్దేశంతో రమ్మంటాను. ప్లస్ అట్లానే చెడు వ్యసనాలకి తొందరగా అట్రాక్ట్ చేసేవి చాలా ఉంటాయి ఇక్కడ. డోంట్ గెట్ అడిక్టెడ్ ఫర్ దాట్. దట్స్ వాట్ ఐ సే. ఓకే, అంటే మనుషులు మనము ఏది చెప్పినా వినరు, నమ్మరు. ఎందుకంటే వాళ్ళు పొయ్యి బురదలో పడేదాకా తెలియదు అనమాట. సో అలానే ఉంటాయి కదా రోజులు అని కాదు. టెంప్టేషన్స్ ఆర్ మోర్. ఆర్టిస్ట్ అనేవాడు ఎమోషనల్గా ఉంటాడమ్మా. ఇప్పుడు చందు అని నా ఫ్రెండ్ ఒకడు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. హీ గాట్ అట్రాక్టెడ్ టు సమ్ అదర్ గర్ల్ హూ వాజ్ యాక్టింగ్ విత్ హిమ్. అండ్ సమ్హౌ వాళ్ళకి ఇది కాలేదు, తను చనిపోయింది, తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ మీరు చూశారు. అవునవునవును. ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము మామూలుగా అంటాం, ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ చెప్పుకున్నంత మాత్రాన ప్రాబ్లమ్ని కౌన్సిల్ చేయగలగాలి, కానీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే హీరో నువ్వు అయిపోకూడదు. వెన్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, నువ్వు ఎట్లా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నువ్వు ఇంకొక రెస్పాన్సిబిలిటీని ఎట్లా షేర్ చేస్తావు? తప్పు కదా. ఆ తర్వాత నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, ఒక్క క్షణం ఆలోచించి చూసుకో. నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ తీర్చకుండానే, నీ పిల్లలకి నువ్వు సెటిల్మెంట్ ఇవ్వకుండానే హౌ కెన్ యూ లీవ్? నీ బాధ్యత నుంచి నువ్వు ఎట్లా తప్పుకుంటావు? ఇంకొకరికి ఏదో నువ్వు పెద్ద వాళ్ళకేదో చేసేస్తానని ఎలా వెళ్తావు నువ్వు? యూ కెనాట్. ఈ క్షణికంలో చేసే తప్పులు, ఆ టైంకి ఉండే అట్రాక్షను, దట్స్ నాట్, అది పూర్తిగా ఎప్పటికి ఉండేది కాదు. ఓకే, ఒక టైంలో మీరు కూడా యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేశారు. ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అంటే నేను యూట్యూబ్ అనేది నేను ఎందుకు అనుకున్నానంటే, అందరు స్టార్ట్ చేస్తున్నారు కదా అని నేను చేయలే. నాకు ఎట్లా ఉండిందంటే, నాకు ఐ వాంట్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లైక్ ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్తున్నా, అది వేరే వాళ్ళకి ఒకవేళ నా గురించి తెలిసిన వాళ్ళకి, వాళ్ళు ఒకవేళ చూస్తే వాళ్ళకి ఈజీగా ఫాలో అయ్యేటట్టు ఉండాలి. ఓ ట్రావెల్ బ్యాగ్సో లేకపోతే ఇట్లాంటివి కొన్ని అట్లాంటి వ్లాగ్స్ చేద్దామని నేను అనుకున్నా. కానీ తర్వాత ఏమైపోయిందంటే, నాకు తెలియకుండానే నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది నన్ను అని అనిపించింది. లైక్ నా పర్సనల్ లైఫ్ అంతా
ఫస్ట్ ఏదో హోమ్ టూర్ అన్నారు. హోమ్ టూర్ అంటే ఏంటి? ఏం లేదు సార్, మామూలుగా హోమ్ టూర్ అంటే మీరు మీ ఇల్లు చూపించేయడమే. ఓకే, బాగుంది, ఇది నా మెయిన్ డోరు, ఇక్కడ నుంచి వస్తే సోఫా ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ అది ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది. ఓకే, తర్వాత ఒక రోజు అనేది మీ ఫ్రిడ్జ్ టూర్. ఫ్రిడ్జ్ ఏంట్రా? నా ఫ్రిడ్జ్ టూర్ ఏంది? నా ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతాను నీకెందుకు అంటే అదే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ ఆడియన్స్ కన్నా. అమ్మ వద్దమ్మా, ఐ డోంట్ గివ్. నేను వార్డ్రోబ్ టూర్లు నా ఓకే. ఇప్పుడు నా కార్ టూర్ చేశాను నేను. కార్ టూర్ అంటే ఎందుకు చేశానంటే నా కారే నాకు క్యారవాన్గా ఉండేది. అంటే నాకు దాంట్లో సమస్తం నావే. లైక్ దాంట్లో బెడ్ ఉండేది, దాంట్లో తర్వాత మీకు డైనింగ్ టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, అన్నీ ఫోల్డబుల్. అట్లా నేను అన్నీ కలెక్ట్ చేసి నాకు ఏర్పాటు చేసుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్తే ఐ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వను, నావన్నీ నేనే సమకూర్చుకుంటా. కాబట్టి నేను అది చెప్పా. తర్వాత ఇంకా నాకు సార్ మీ వైఫ్తో కలిసి ఏమైనా చేస్తే నేను అడిగాను ఆ వైఫ్ని, అంటే నీ గోల్ ఏదో నువ్వు చేసుకో, నన్ను దయచేసి నీ రంగంలోకి లాగకు, నేను రాను, నేను కనపడను. హయ్యెస్ట్ ఒక 2-3 సార్లు ఏదో నేను బాగా రిక్వెస్ట్ చేసి ప్లీజ్ 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 అంటే ఏదో కనపడింది. కానీ ఇక తర్వాత నాకు అనిపించింది ఎందుకు నేను ప్లీజ్ చేయాలి, ఎవరి కోసం చేస్తున్నాను, సో ఐ డజంట్ వాంట్ దిస్ అని ఐ స్టాప్డ్. యా, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఉంది, పెడతా. కానీ నాకు నచ్చిన పాట ఉంటుంది ఏదో, దాంట్లో ఓ మోటివేషన్ ఉంటుంది ఆ సాంగ్లో, మ్యూజిక్లో ఏదో పవర్ ఉంటుంది. అట్లాంటివి నా డాటర్ నన్ను బాగా బనాయిస్తుంది. ఎందుకు పాప అవన్నీ ఆ స్లో మోషన్ వీడియోలు చేస్తున్నావు అని. నేనన్నా నువ్వు స్లో మోషన్ వీడియో చూస్తున్నావు, యూ లిజన్ టు ది సాంగ్ ఆర్ లిజన్ టు ది మ్యూజిక్. నాకు ఆ పర్పస్ నాది. ఐ వాంట్ టు డాక్యుమెంట్ మై సెల్ఫ్. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, నాకు అది నచ్చింది, ఆ పాటకి ఆ లొకేషన్కి నా చేష్టలకి అది నాన్ సింక్ అయినా కూడా సాంగ్ నచ్చింది, నాకు సాంగ్ నచ్చింది. నాకు ఎప్పుడన్నా సరే నేను వినాలనుకుంటున్నా సాంగ్, నాకు ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ చూసినప్పుడు ఇదే అనుకున్నాను. అన్ని మెలోడీ సాంగ్స్ ప్రీవియస్ సాంగ్స్ ఉన్నాయి కదా, అవి నిజంగా నేను సాంగే చూసాను. సాంగ్ చూస్తూ మనం ఆ సాంగ్ని ఫీల్ అయితే ఇక్కడ ఏదున్నా బాగానే అనిపిస్తుంది. అదే కదా, అది మన కోసం. అవును, దట్స్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కొన్ని మంచి వినాలనుకుంటా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మంచి అనేది మీరు ఎంత ఎక్కువ సార్లు వింటూ ఉంటే ఆ వైబ్రేషన్ చుట్టూ ఉంటుంది. అవును, మీ సర్కిల్లో కూడా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళ సమూహంలో ఉంటే మీకు తెలియకుండానే మీ పనులు, మీ చేష్టలు, మీవన్నీ అట్లనే ఉంటాయి. చెడు సావాసంలో ఉండండి, మీకు అంటే కూడా అనిపిస్తుంది. మీకు అది ఇష్టం లేదనుకోండి, బయటికి పోయి తాగొచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని డైరెక్ట్గా కూడా చెప్పేస్తాం. వెన్ యూ డోంట్ లైక్ దిస్ ఆల్వేస్ ఈ మనం ఉండే జోన్లోనే అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పామ్ హౌస్ అదే చూసాను నేను. నిజంగా ఉంది అక్కడ. మీరు పెంచారా? పాములు ఎవడన్నా పెంచుతాడా? అంటే పట్టుకొని ఒకటి పెట్టారు కదా పోస్ట్, అది పెట్టాం కదా, దాని జోన్లో మనం ఉన్నాం అంతే. అంతేంటారు. నాకు ఒక్కటే ఏంటంటే చాలామంది, నేను అది ఎందుకు చెప్పాలనుకున్న ఆ టైంలో అంటే ఇంకా నేను క్లారిటీగా చెప్పలేదు, మరీ ఎక్కువైపోతే సుత్తని. ఇండియాలో చాలామందికి పాము అంటే భయం. పాము కనపడితే చంపడానికి ట్రై చేస్తారు. ఒకటి పాము ముందు వెళ్ళకంటారు. మీకు ఎక్సెప్ట్ కింగ్ కోబ్రా అండ్ రాటిల్ స్నేక్, ఈ 2 తప్ప మిగతా ఏవి కూడా పాయిజనస్ స్నేక్స్ కావు. ఎడ్యుకేషన్ లేక మనం ఏం చేస్తామంటే ఏదైనా కరిస్తే చచ్చిపోతూ ఉంటారు. ఫస్ట్ అది కరిస్తే మనం చావం, భయంతో చచ్చిపోతాం. ఎవడిస్తాడు ఈ ఎడ్యుకేషను? దాని పని అది చేసుకుంటుంది, దాన్ని మనం కెలికితే కదా అది మన ఏమన్నా అంటుంది. అదర్వైజ్ ఇట్ గోస్ ఆన్ ఇట్స్ వే, దాని దారిలో అది వెళ్తుంది. అది చెట్ల మీద ఉంటుంది, పుట్టల మీద ఉంటుంది, లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది, అది ఎలకలు తింటుంది, దాని ఫుడ్ అది తింటుంది. అది మనమైతే ఎలకలు తినం కదా, మరి నీకెందుకు? దాని ఫుడ్ నీది కాదు, నీ ఫుడ్ దానిది కాదు, దాన్ని ఏమన్నా అంటేనే కదా అది అంటది. దాని మానం దాన్ని వదిలేయచ్చు కదా. భయం కదా సార్, ఏడ కరుస్తుంది. అదే కరిస్తే మనకేమో అయిపోతుంది అనే భయంతో మనం ఇది చేస్తాం. అదే అన్న ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి పిల్లల్ని పెంచేటప్పుడే మీరు ధైర్యంగా పెంచండి, పిల్లలు ఆడుకుంటారు పాములతో. నాన్న పాము దగ్గరికి వెళ్ళకు, కరుస్తుంది, చచ్చిపోతామని చెప్తాం. కాబట్టి
మనం ప్రిపేర్ అవుతాం. పాము కరిస్తే మనం చచ్చిపోవాలని రెడీ అయిపోతాం మనం, మన విషయంతో కాదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్న పద్ధతి. అవును. ఇఫ్ యు ఆర్ సైకలాజికల్లీ మనని కానీ మనం మోటివేట్ చేసుకుంటే మీకు ఏది ఎక్కదు. నిజంగానే కరోనా కూడా ఎక్కదు. ఎంత సింపుల్గా కొట్టిపడేసాం కరోనా. అవును, అది రాకుండా భయపడి చనిపోయిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. నా ఫ్రెండ్స్లో 70 మంది చనిపోయారు. నా ఫ్రెండ్స్లో డిఫరెంట్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు 70 మెంబర్స్ వరకు చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే. భయంతో. అండర్లైన్. మనిషి సంఘజీవి. ఎప్పుడైనా సమాజంలో మనకేమైనా జ్వరం వస్తే నలుగురు వచ్చి, ఏంట్రా నీకు జ్వరం ఏంట్రా, అదే తగ్గిపోద్ది అని పలకరించే వాళ్ళు వచ్చి 4 సార్లు పలకరించిపోతే అమ్మయ్య అనిపిస్తుంది. కానీ నాకు జ్వరం రాగానే నన్ను తీసుకెళ్ళి ఐసీయూలో వేసారు అనుకోండి, మీరు ఏముంటుంది? కుంకుం టింగ్ 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 అని మిషన్ల సౌండ్లు, చూడ్డానికి ఎవరు రారు, మాస్కులు వేసుకొని కవర్ చేసుకొని నర్సులు వచ్చి అప్పుడప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తే ఇంక చచ్చిపోక ఏం చేస్తాం? ఐ హ్యావ్ టు బీ ఇన్ ద సొసైటీ. నాకు చుట్టూ మనుషులు ఉండాలి, మనుషులకి మనుషులు ఉండాలి. మనిషికి మనిషి తోడు లేకపోతే వీక్ అయిపోతాం. అవును. ఓకే, యూ హ్యావ్ టు బీ ఇన్ ద సొసైటీ. మీరు అలానే ఏ రోజు తోడు లేక ఇలా డిప్రెస్ అవ్వడం కానీ? సరే నిజం చెప్పండి, నేను ఇంట్లో ప్రతిసారి యాక్టివ్ ఉండరు మనుషులు. నేను అదే అన్నా, నేను ఆమె డిఫరెంట్. నాతో ఒక్క రోజు ఉండండి మీరు, మీకే తెలుస్తుంది. నేను పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి, నా నిద్ర నేను 5 గంటలకు లేచుతా. ఈ ప్రజెంట్ డేస్ ఎందుకు, పాస్ట్ డేస్ కూడా మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు ఒంటరిగా లేను. నేను చిన్న పిల్లలతో ఆడుకుంటా. రోడ్డు మీద ఎవడన్నా క్రికెట్ ఆడితే తమ్ముడు బౌలింగ్ చేయనా అని అడుగుతా ఫస్ట్. ఎందుకంటే ఆడు ఫస్ట్ బ్యాటింగ్ అడిగి తీయడు. ఒక్కసారి మీ లైఫ్లోకి వెళ్దాము. మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా మీరు లాస్ అయింది ఏమైనా ఉందా? మనుషుల్ని కావచ్చు, థింగ్స్ని కావచ్చు. చాలామంది మనుషుల్ని కోల్పోయాను నేను. అంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ అదర్ రీజన్, కొంతమంది యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల్ని అట్లా కోల్పోయినాను తప్ప గొడవలతో మాత్రం ఒక్కరిని కూడా కోల్పోలే. అంటే నాతో ఎవరికన్నా ఫైట్ అయ్యి మంచి కలిసి ఉన్నాము, గొడవలు పడి విడిపోయాము అనేది లేదు. ఐఎమ్ హ్యాపీ. నేను ఈరోజు లాస్ అయింది కదా అని రాత్రి అంతా నిద్ర పట్టక ఇట్లా ఏం ఉండదు. హ్యాపీగా పడుకుంటా. పొద్దున్న లేచి మళ్ళీ నా ప్రయాణం నాది. మనిషికి లైఫ్లో ఏముండాలా? డబ్బువా? కావాల్సినంతే ఉండాలి. ఎక్కువ ఉంటే రోగాలు వస్తాయి. అందుకే అంటా నేను, మీరు క్యాలరీస్ అయినా క్యాష్ అయినా అవసరం ఉన్నంతే ఉండాలి. ఆ రెండింటిని మీరు ఖర్చు పెట్టగలిగినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ మనీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ క్యాలరీస్ టు బర్న్. సార్, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ మీరు. సో సెన్సార్ బోర్డ్ మెంబర్ అని అంటే ఒక మూవీ ఎలా ఏంటి, అది ఏ కంటెంటా యూ కంటెంటా అని ఇలా డిస్కషన్స్ ఉంటాయి. సో ఎలా స్క్రీనింగ్ ఇస్తారు, ఏంటి ప్రాసెస్ ఏంటి? మాకేంటంటే సెన్సార్ బోర్డులో సెన్సార్ ఆఫీసర్తో పాటు 2 ఫిమేల్ 2 మేల్ 5 చూడాలి సినిమా. 5 5 కార్నర్లో కూర్చొని సినిమా చూస్తాం థియేటర్లో. చూసినప్పుడు మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. యాజ్ పర్ ది గైడ్ లైన్స్ మేము సెన్సార్ చేస్తాం. వాట్ ఈజ్ ఇన్ ఏ కంటెంట్, వాట్ ఈజ్ ఇన్ యూ బై ఏ, వాట్ ఈజ్ ఇన్ ఏ. సో ఆ సినిమా చూసేటప్పుడు మాకు వేరే ఫీలింగ్స్ ఏమి ఉండవు. చాలా నిర్దాక్షిణ్యంగా మా గైడ్ లైన్స్లోనే మేము సినిమా చేస్తాం. అప్పుడు మీరు అనొచ్చు, చాలా ఏ కంటెంట్ అంతా బయటకు వచ్చింది కదా అని. అలా వచ్చిన కంటెంట్ డెఫినెట్గా ఏ అనే సర్టిఫికేట్ ఇచ్చే వదిలేస్తాం మేము. అవును. అయితే ఇది సొసైటీకి ఇంకా ఎక్కువ హామ్ చేస్తుంది అన్నదానికి మేము సర్టిఫికేట్ కూడా రిజెక్ట్ చేస్తాం. సర్టిఫికేట్ ఇవ్వం. కానీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఆర్సీకి అప్లై చేసుకుంటారు, రీజనల్ కమిటీకి వాళ్ళు అప్లై చేసుకుంటారు. రీజనల్ కమిటీస్ నెక్స్ట్ లెవెల్ మెంబర్స్. నేను సెన్సార్లో నేను ఆబ్జెక్ట్ చేసింది ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మేము డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అడుగుతాం ప్రతిదానికి.
ఇప్పుడు స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ అప్పుడు వార్నింగ్ అనేది కంపల్సరీగా రావాలి. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ అని ఉంటాయి ఇవన్నీ. అవును. స్టాట్యూటరీ ఇవన్నీ వేయాలి, డిస్క్లైమర్స్ వేయాలి. డిస్క్లైమర్ అంటే ఈ పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, ఇది కాదని. ప్లస్ యానిమల్స్కి సంబంధించి అక్కడ ఒక లా ఉంటుంది, అవి కూడా మేము ఎటువంటి జంతువుల్ని కానీ ఏం కానీ మేము హార్మ్ చేయలేదు, ఇట్లాంటివి. ఈ డిస్క్లైమర్స్ అన్నీ వేసిన తర్వాతే మేము సినిమా చేస్తాం. ఇది నిజ జీవిత గాథ అంటే మేము ప్రూఫ్లు అడుగుతాం, కంపల్సరీ మాకు పెట్టాలి. నిజ జీవిత గాథ అన్న ఎవరి గాథ, పోని గాథ అన్నావు కరెక్టే, ఇది లోహిత్ కుమార్ గాథ, లోహిత్ కుమార్ పర్మిషన్ ఉందా, పోని ఆయన లేడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని అప్రూవ్ చేశారా, రేపు ఆబ్జెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అని ఇవన్నీ మేము వి ఆల్ ఫాలో ది గైడ్ లైన్స్, యాజ్ పర్ గైడ్ లైన్సే వస్తాయి. అయితే ఓటీటీకి సెన్సార్ లేదు. ఇప్పుడు ఆ డిస్కషన్ నడుస్తుంది ఎంతవరకు ఓటీటీని ఇది చేద్దాం అనేది. బట్ ఓటీటీ కూడా కొంత, ఎందుకంటే మీకు ప్రపంచం అంతా వేరు, భారతదేశం వేరు. స్టిల్ వి ఫాలో సమ్ సెంటిమెంట్స్ అండ్ ఆల్. అవును. శృంగారాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనం, అవును, కానీ అతిని యాక్సెప్ట్ చెయ్యం. సో దాని మధ్యలో ఉండే సన్నని గీతని అప్పుడప్పుడు కొంతమంది క్రాస్ చేసి వస్తారు. ఇప్పుడు లిప్ కిస్ అనేది ఉంది. లిప్ కిస్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ కంటెంట్, అవును, అడల్ట్ కంటెంట్ కింద ఇస్తాం, ఎందుకంటే చిల్డ్రన్ మే ఎఫెక్ట్ బై సీయింగ్ దిస్ అని. కానీ దాన్ని కొన్ని సినిమాల్లో మీరు చూస్తే మేము U/Aకి తెస్తాం, U/Aలో ఇస్తాం. అడల్ట్ కంటెంటే, కానీ కొన్ని సెకండ్స్ అంటే ఇలా పెట్టి వచ్చి వెళ్ళిపోయేదాన్ని, అంటే దాన్ని ఒక చుమ్మనాన్ని ప్రేమగా చూడండి తప్ప దాన్ని ఏదో డెప్త్కి వెళ్ళకండి అని మాకు కొంత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు మాకు ఇష్టం లేకపోయినా సరే, మనము మనుషులమే కదా, ఇది తప్పేం కాదు కదా అని ఇచ్చేస్తూ ఉంటాం. ఓకే. మీరు ఒక సినిమాని మీరు రిలీజ్ కాకముందే మీరు చూడాలి, దానికి అడల్టా యూనా ఏంటా అని మీరు ఇవ్వాలి. కాబట్టి మీరు కూర్చున్నది 4 members కదా, సినిమా థియేటర్ 5 members. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్లో ఎందుకు కూర్చోవాలి? పక్క పక్కన ఉంటే మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. మేము ఆడుకోవద్దు, మేము పెన్ను పేపర్ పెట్టుకొని ఇలా చాలా సీరియస్గా చూస్తుంటాం సినిమాని. జోక్ వచ్చినా నవ్వం, అంతే. ఏడుపు వచ్చినా ఏడవం. ఫీల్ అవ్వాలంటే మేము ఏంటంటే మాకు అక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఏ డైలాగు, ఏ టైం కోడ్లో ఇది ఉంది, ఇట్లాంటివన్నీ మేము క్లియర్గా రాసుకుని అందరం ఒక టేబుల్ మీదకి వస్తాం. మళ్ళీ ఇట్లాంటి డిస్కషన్లోకి వచ్చినప్పుడు ఆ డిస్కషన్ టేబుల్ మీద దీన్ని వీఆర్ గోయింగ్ టు వారెంట్ సో అండ్ సో సర్టిఫికెట్ అంటే అప్పుడు డిబేట్ అవుతుంది. నేను రాసిన పాయింట్ మీరు అలా ఎలా అంటారు దాన్ని, ఇట్ ఈస్ ఏ కంటెంట్, ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ కంటెంట్. ఇప్పుడు నాకు ఒకసారి ఒక సెన్సార్ ఆఫీసర్ ఒక లేడీకి ఒక చిన్న డిస్కషన్ పడింది. ఒక డైలాగ్ ఉంది, ఏం డైలాగ్ ఉందంటే, చాలే నీ భరతనాట్యం ఆపు అని ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని అంటది. అంటే ఆవిడంటది భరతనాట్యాన్ని కించపరిచాడు అక్కడ అని ఆవిడ అన్నది. అమ్మ చాలే ఆపు అన్నది ఉంది, భరతనాట్యాన్ని కించపరచలేదు కదా, అక్కడ భరతనాట్యం చేయట్లేదు కదా, ఒక డైలాగు. చాలే ఆపు నీ భరతనాట్యం అన్నంత మాత్రాన మీరు దాన్ని మొత్తము మ్యూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అది మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి విరుద్ధం అనే అంత డిస్కషన్ ఏం లేదు. కొన్ని మనం ఊత పదాలు ఊకగా కొన్ని వాడతాం. ఆపరాన్ని యాక్టింగ్ అంటాం, అంటే మా యాక్టర్స్ అందరిని దిక్కినట్టేనా? కొంతమంది ఆపని ఓవర్ యాక్షన్ అంటాం, అంటే ఆడు ఓవర్ యాక్షన్ చేసినట్ట కాదు కదా. కొన్ని వాడుకలో ఉన్న వాటిని వాడుకలాగే తీసుకోండి, డోంట్ అప్లై టు దిస్. ఇట్లాంటి డిస్కషన్స్ కూడా అవుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మరీ బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, అంటే అవి వితౌట్ యువర్ పర్మిషన్ వాళ్ళు వేరే, అంటే ఏ సర్టిఫికెట్ ఇస్తాం వాటికి. కొంతమంది ఏ సర్టిఫికెట్ కావాలని కోరుకుంటారు కూడా. ఎందుకని? మాకు ఉంటే వాళ్ళకి ఏదో బిజినెస్ అవుతుంది అని వాళ్ళ ఉద్దేశం ఏదో ఉంటుంది. మేము ఒక సినిమాకి ఒకటి అన్నాం, కూర్చొని ఇలాగే డిస్కషన్ చేస్తున్నాం. నవదీప్ వాజ్ హీరో ఇన్ దాట్. మాకు చాలా బోల్డ్ కంటెంట్ అనిపించింది. ఆఫీసర్ కూడా ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, బయట జరుగుతున్నవే కదా ఇవన్నీ, ఏముంది అంటే హీరో ఓ పెయింటరు, ఆ పెయింటర్లో ఉన్న ప్రతిసారి ఆ అమ్మాయి వచ్చి తనతో యాక్ట్ చేస్తూ ఉంటుంది. తనకి నచ్చనప్పుడు విరుద్ధమైన భావాలు కనపడ్డప్పుడు ఆ పోస్టర్ చింపేస్తాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో అందమైన పెయింట్ వేస్తాడు, ఆ అమ్మాయి వస్తుంది. అది స్టోరీ. ఐ డోంట్ నో, సినిమా పేరు మర్చిపోయాను నేను. సో ఆ సినిమా సెన్సార్ చేసినప్పుడు
బాగానే ఉంది కదా, ఇది ఒక ఇమాజినేషనే కదా అని ఒకరు, ఒక ఆవిడ ఉండి యూబై ఇవ్వచ్చు అని. ఎట్లా ఇస్తారు మేడం మీరు, యూబై అయినాలంటారు మీరు, అసలు మీరు నాకు అర్థం కాదు, మీరు ఒక లేడీ అయ్యి ఉండి అని నేను గొడవ వేసుకున్నా. ఇది ఖచ్చితంగా ఏ కంటెంటే. సో ఇట్లా డిస్కషన్ అవుతుంది, మాకు స్ట్రాంగ్ డిస్కషన్స్ కూడా అవుతాయి. అయిన టైంలో సరే ఓ పని చేద్దాం, అసలు ఆ ప్రొడ్యూసరు లేకపోతే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు ఫస్ట్ ఏ అనండి, వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి డిస్కషన్ క్లోజ్. వాళ్ళు యూ/ఏ కావాలి అని అడిగారు అనుకోండి, అప్పుడు మన కట్స్ ఉంటాయి, మేము ఇన్ని కట్స్ ఇస్తే యూ/ఏ పెడతాం అంటాం. అలా అడగండి నన్ను. వచ్చారు, వచ్చి కూర్చున్న తర్వాత యువర్ ఫిలిం వారెంట్స్ ఏ సిన్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడల్ట్ కంటెంట్. ఓకే, అంతే, దట్స్ ఇట్. వాళ్ళు కావాలనుకుంది వాళ్ళకి ఇచ్చేస్తే చాలు కదా, మీకు ఎందుకండి. ఇట్లా దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపన్స్. ఈ సెన్సార్ బోర్డ్కి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ని ఇయర్స్ తర్వాత చేంజ్ అవ్వడం అలా ఏమైనా ఉంటుంది? ఎవ్రీ 2 yearsకి కొత్త బోర్డు వస్తూ ఉంటుంది. కొంతమంది పాత బోర్డు వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ప్రతిసారి ఎవ్రీ 2 years దెర్ ఇస్ న్యూ మెంబర్స్ విల్ కమ్ అండ్ ఓల్డ్ మెంబర్స్ అగైన్ మళ్ళీ వస్తారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రావచ్చు. కాకపోతే లేడీస్ని కంపల్సరీగా ఉండేటట్టు చూస్తాం బోర్డులో. ఎందుకంటే ఫిమేల్ సెగ్మెంట్ వాళ్ళు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది కదా. అవును, అందుకని డిఫరెంట్ సెక్ట్ నుంచి తీసుకుంటారు. ఏదేదో ఇదేనే కాదు, దే మే బీ లిటరేచర్, దే మే బీ డిఫరెంట్ ప్రొఫెషన్స్, అన్ని చోట్ల నుంచి సెన్సార్ బోర్డుకి వస్తారు. మీరు అన్నట్టుగా నిజంగానే అడల్ట్ కంటెంట్కి ఎక్కువ రెవెన్యూ ఉంటుందా? ఇలా ఇలా ఏంటి సార్, నోటితో చెప్పండి, ఎందుకులే నేను బుక్ అయిపోతా. అంటే పీపుల్ వాచ్ అడల్ట్ కంటెంట్, దట్స్, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. ఉంటుంది, అందరూ రెవెన్యూ కోరుకుంటారు కాబట్టి ఆ పని చేస్తాం. కానీ డబ్బును మాత్రమే ఆశించి మనం సొసైటీని డ్యామేజ్ చేద్దాం అనుకుంటే తప్పు.